ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి భారీగా వరద ఉరకలెత్తుతోంది. భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. భద్రాచలం దగ్గర అధికారులు అప్రమత్తం చేస్తున్నారు ప్రజల్ని. దానికి సంబంధించిన డీటెయిల్స్ ని మనం చూస్తూ ఉన్నాం. భారీగా వరద పోటెత్తడంతో భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం 54.8 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 15,21,335 క్యూసెక్ల నీరు దిగువకు వెళుతోంది. నాణ్యత కాబట్టి ఎవరెవరు పైకి రావద్దు, గమనించాలి. నాణ్యత కాబట్టి ఎవరెవరు పైకి రావద్దు, గమనించాలి. గోదావరి బ్యాక్ వాటర్ తో వెంకటాపురం, చర్ల, కూనవరం వైపు రహదారులపై వరద నీరు రావడంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చర్ల మండలం వీరాపురం సమీపంలో గోదావరిలో 10 మంది పశువుల కాపర్లు చిక్కుకున్నారు. మరో బోట్ సహాయంతో వీరాపురం ఒడ్డుకు వారిని అధికారులు చేర్చారు. మరోవైపు భద్రాచలం నుండి చర్ల వెళ్లే రహదారిపై భారీగా వరద నీరు చేరింది. తూరుబాక దగ్గర ప్రధాన రహదారిపై గోదావరి వరదలో లారీ చిక్కుకున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. వెంకటాపురం, చర్ల వైపు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో ఇళ్లు గోదావరి వరద ముప్పుకు గురవుతున్నాయి. బసప్ప క్యాంప్, భాస్కర్ నగర్, గాంధీనగర్, పాత సారపాక కాలనీలను వరద నీరు చుట్టుముట్టేసింది. అప్రమత్తమైన అధికారులు వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సిట్యుయేషన్ గురించి అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. నారాయణ, ఏంటి పరిస్థితి? అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే పునరావాస కేంద్రానికి అక్కడ ఉన్న వారిని తరలించే ఏర్పాట్లు ఎక్కడి దాకా వచ్చాయి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం 3వ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తుంది. ప్రస్తుతం 56 అడుగుల వద్ద కొనసాగుతుంది. 16 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం దిగువకు విడుదల చేస్తున్నారు. నిన్నటి నుంచి కూడా గంటకు పెరుగుతున్నటువంటి వరద ఉధృతితో నీటి మట్టం పెరుగుతోంది. అధికారులు ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తూ కింది స్థాయి సిబ్బందికి, లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే మనకి మణుగూరు దగ్గర నుంచి చూస్తే మణుగూరులో కూడా 3 మీటర్ల మేర ప్రధాన రహదారుల మీదుగా గోదావరి వరద సొచ్చుకొని వచ్చింది. పలు కాలనీల చుట్టూ కూడా వరద నీరు చేరడంతో లోతట్టు కాలనీలు కూడా ఖాళీ చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత అశ్వాపురం మండలంలో ఇప్పటికే చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రధాన రహదారుల మీదకి వరద పోటెత్తడంతో ఎక్కడెక్కడ బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి రాకపోకలు నిలిచిపోయినటువంటి బూర్గంపాడు మండలంలో కూడా గోదావరికి ఇరువైపులు ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. గంటకు పెరుగుతున్నటువంటి వరద ఉధృతితో ప్రధాన రహదారుల మీదకి నీరు చేరటంతో రాకపోకలు బూర్గంపాడు మండలంలో కూడా నిలిచిపోయింది. సారపాకలో పలు కాలనీల చుట్టూ నీరు చేరటంతో పునరావాస కేంద్రాలకు ఇప్పుడే అధికారులు కూడా వాళ్ళు అలర్ట్ చేస్తూ తరలించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మన ప్రస్తుతం భద్రాచలం వద్ద ఉన్నటువంటి గోదావరి చూడొచ్చు, ఎంత ఉరకలేస్తూ నిన్నటి వరకు వెలవెలబోయినటువంటి గోదావరి ఈరోజు ఉగ్ర రూపం దాల్చి 56 అడుగులు దాటి ప్రవహిస్తోంది. స్నానఘట్టాలు మునిగిపోయాయి, కళ్యాణకట్ట మునిగిపోయింది, ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలు మునిగిపోయినాయి. పలు ఆలయాలకి సగం వరకు కూడా వరద నీరు వచ్చి చేరడంతో కరకట్ట మీద ఆంక్షలు విధించారు పోలీసులు. ఇటు గజ ఈతగాళ్లు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఏర్పాటు చేసి ఇటువైపు గోదావరిలోకి ఎవరూ వెళ్లకుండా బ్యారికేడ్స్ కూడా ఏర్పాటు చేశారు. కరకట్ట మీద కూడా నిషేధం విధించినటువంటి పరిస్థితి. ఇంకా వరద ఉధృతి పెరిగే సూచనలు కనిపించడంతో లోతట్టు ప్రాంత ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ పునరావాస కేంద్రాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలనేది అధికారులు సూచిస్తున్నారు. కలెక్టర్, ఎస్పీ ఇక్కడ ఉండి ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇంకా మధ్యాహ్నం వరకు కూడా ఇంకొంత ఫ్లో వరద పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భద్రాచలం నుంచి 3 వైపులా కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి చర్ల, వాజేడు, వెంకటాపురం రాకపోకలు నిలిచిపోయాయి. చర్ల, వెంకటాపురం మధ్య గోదావరి ఉధృత స్థాయిలో ప్రవహిస్తోంది ప్రధాన రహదారి మీద. ఇటు చర్ల
భద్రాచలం మధ్య తూర్పాక వద్ద కూడా 5 మీటర్ల మేర గోదావరి వరద ప్రధాన రహదారి మీదుగా చేరడంతో పూర్తిగా రాకపోకలు నిన్న సాయంత్రం నుంచే నిలిచిపోయి 2 లారీలు గోదావరి వరదలో చిక్కుకోవడంతో వాటిని బయటికి తీసుకురావడానికి రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఇటు భద్రాచలం నుంచి కోనవరం చింతూరు వెళ్ళేటువంటి రహదారి మీద కూడా మధ్య మార్గంలో చాలా చోట్ల కూడా గోదావరి వరద ప్రధాన రహదారుల మీదుగా చేరడంతో ఛత్తీస్గఢ్ ఒడిశా వెళ్ళేటువంటి పూర్తిగా కూడా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ప్రధాన రహదారుల మీదుగా వరద నీరు చేరడంతో ఇంకాస్త 2-3 అడుగులు పెరిగితే కొన్ని రహదారులు కూడా కట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం అధికారులు సూచనలు ఖచ్చితంగా పాటించాలి. లోతట్టు ప్రాంత ప్రజలు 48 పునరావాస కేంద్రాలని గోదావరి పరివాహక ప్రాంతంలో ఏర్పాటు చేశారు. 48 పునరావాస కేంద్రాలకి ఎక్కడైతే ఎన్ని అడుగుల మేర ఎంత మేరకు ఎఫెక్ట్ అవుతుందో ముందస్తుగానే అధికారులు గుర్తించారు. ఆ మేరకు ఇప్పుడిప్పుడే కూడా కొన్ని ప్రాంతాలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకి తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కరకట్ట మీద పూర్తిగా కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి. భద్రాచలం రామాలయానికి చాలా ప్రాంతాల నుంచి భక్తులు వచ్చినటువంటి నేపథ్యంలో గోదావరిలో పుణ్యస్నానాలకి ఆచరించకుండా పటిష్టమైనటువంటి బ్యారికేడ్ ఏర్పాటు చేసి పలు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. రైట్ నారాయణ.